కోడికత్తి వివాదం అనేది అంతకంతకు కొనసాగుతూనే ఉంది తప్పితే కోడికత్తి వివాదం పెద్దగా చల్లారట్లేదు. ఏదైతే ఆనాడు 2019 ఎన్నికలకు ముందు వైజాగ్ నుంచి ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి గాయం కావడం, ఇది టీడీపీ కుట్రే అనడం, అది కూడా దాన్ని ఎన్ఐఏకి టీడీపీ అప్పచెప్పడం ఆ రోజుల్లో ఇదంతా చాలా పెద్ద వివాదంగానే మారిన పరిస్థితి ఉంది. అంటే అప్పుడు ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కుట్రే జరిగిందన్నారు. ఆ కుట్ర కాస్త మరి కోడికత్తి సీను ఒక బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. మళ్ళీ బయటకు రావడానికి ఒక బెయిల్ రావడానికి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబం ఎన్ని తంటాలు పడుతుందో, ఎంతమంది చుట్టూ తిరుగుతుందో, ఎంతమందికి అప్పీల్ చేసుకుంటుందో, హ్యూమన్ రైట్స్కి వెళ్ళారు, ఎస్సీ కార్పొరేషన్కి వాళ్ళు ఎస్సీ ఇది కాబట్టి ఢిల్లీలో ఉన్న కార్పొరేషన్ని కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వీళ్ళకి న్యాయం జరగలేదు. బక్క చిక్కిన తల్లి ఈరోజు కోర్టుల చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కనీసం న్యాయ సహాయం చేయడానికి కూడా ఎవరు రాని సమయంలో అడ్వకేట్ సలీం తను ₹1 కూడా తీసుకోకుండా తన తరపున సీను తరపున ఒక ఫైటింగే చేస్తూ ఉన్నారు అడ్వకేట్ సలీం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా ఎవరు వచ్చి పెద్దగా అండగా మేము ఉన్నాం కోడికత్తి సీనుకు అనలేదు. ఎందుకంటే కొంచెం దీని గురించి మాట్లాడినా ఇది రాజకీయ రంగు పులుముకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి. ఎందుకు అంటే ఇది అన్ని టర్న్స్ తిరిగి మొత్తంగా రాజమండ్రి జైలు నుంచి విశాఖ జైలుకి తను కోడికత్తి సీను వెళ్ళాడు. ఇప్పటి వరకు బెయిల్ రావట్లేదు. ఫైనల్లీ జరుగుతున్న తతంగం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాధితుడు, అక్కడ గాయపడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి తానే పొడిచాడా, తను పొడవలేదా, అసలు ఆ రోజు ఏం జరిగింది అని ఆయన కోర్టు అడిగిన దానికి గనక కొన్ని ఆ విషయాలు గనక చెప్పగలిగితే ఇతనికి బెయిల్ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ కోసం ఆ మధ్య నేను ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాం, ఒకసారి ఒక లైవ్ కూడా తీసుకున్నాం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి దొరకపోతుంది అని చాలా సంతోషపడ్డారు. ఆ రోజు మేమంతా కూడా అదే అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏమైనా క్షమాభిక్ష పెట్టబోతున్నారా, వీళ్ళ తరపున ఏమైనా ఇచ్చేయబోతున్నారా, అతను చిన్న వయసులో ఉన్న వ్యక్తి, ఈరోజు ఆ కుటుంబాన్ని పోషించడానికి సరైన వయసులో ఉన్న వ్యక్తి, పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి, తను ఏ నేరం ఏ పాపం చేయలేదంటున్నాడు, కేవలం అభిమానంతోనే చేశానంటున్నాడు. అసలు ఇంకా చెప్పాలంటే తన ప్రమేయమే లేదు, ఇందులో బొత్స మేనల్లుడు ప్రమేయం ఉంది అంటూ కూడా అడ్వకేట్ సలీం కొన్ని సంచలన ఆరోపణలు ఆ మధ్య చేశారు. వీటన్నింటి నేపథ్యంలో జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కోర్టుకు వెళ్ళొస్తే కనుక ఇది సాల్వ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆయన రావట్లేదు. వీరంతా రావాలి జగన్ గారు అని కోర్టు కోరుకుంటున్నారు. మరి ఇదంతా మొత్తంగా తిరిగి పొలిటికల్గా మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్ష కుమార్ గారు, ఆయన కాన్స్టిట్యున్సీ కూడా కావడంతో, ఆయన జిల్లా కావడంతో ఆయన దీన్ని ఇనిషియేట్ తీసుకున్నారు. ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతానని ఆయన మాట ఇచ్చారు. ఈరోజు ఏకంగా ఆయన ఈరోజు 6 గంటల వరకు నిరాహార దీక్షలో కూర్చొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కోర్టుకి అంటూ మరి ఆయన మాట్లాడారు. ఒకసారి ముందుగా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారితో మాట్లాడదాం. ఆయన ప్రస్తుతానికి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా అడ్వకేట్స్తో మాట్లాడదాం. నమస్తే అండి హర్ష కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేబీ లైవ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏంటంటే ఉదయం నుంచి మీరు ఒక దీక్షలో కూర్చోవడం, అది కూడా రాష్ట్రమే కాదు అసలు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కోడికత్తి అనేది చాలా ఫేమస్ అయిన ఒక ఇష్యూలో మీరు బాధితుడు పక్షాన్ని నిలబడుతున్నాను అంటున్నారు. అంటే మీరు అతడు బాధితుడు అని నమ్మారా? ఖచ్చితంగా బాధితుడాన్ని నమ్మానండి. ఎందువల్లంటే నేను 48 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నానండి ఒక అక్రమం కేసు ఈ ప్రభుత్వం పట్టినప్పుడు. అప్పుడు రోజు నేను కోడికత్తి వచ్చి ఉన్న దగ్గరికి నేను అబ్బాయిని గమనించాను. అబ్బాయి చాలా సంస్కారవంతుడు, అబ్బాయి చాలా మంచివాడు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ అంటే క్రిమినల్ అటువంటిది ఏం లేదు. నేను అడిగాను అబ్బాయిని, ఎందుకు జరిగింది, ఏం చేసావంటే అన్న నాకు జగన్ అన్న అంటే చాలా ఇష్టం, జగన్ అన్న మీద ఇట్లాంటిది ఏమన్నా చేస్తే నాకు పేరు వస్తుంది, అలాగే జగన్ అన్నకు కూడా లాభపడతాడన్న ఉద్దేశంతో నేను ఒక పొడవడం అంటే అటువంటిది పొడవడం అన్న ఇష్యూ కాదు కానీ ఒక అటెంప్ట్ చేయడానికి. ఇప్పుడు ఎందువల్లంటే ఆ అటెంప్ట్ చేసినప్పుడు ఆ గాయం అవన్నీ కూడా చూడాలండి. చూసినప్పుడు అతను ఆ జగన్ మీద ఉన్న పిచ్చి అభిమానంతో చేశాడు తప్పితే జగన్మోహన్ రెడ్డిని చంపాలన్న ఉద్దేశంతో ఆ దాడి చేయలేదని అబ్బాయి చెప్పాడు. చేసినప్పుడు ఇమ్మీడియట్ గా మనం చూసుకున్నట్లయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గాయం తగిలిన వెంటనే ఆయన వెళ్ళిపోయారండి. హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే
ఇంజురీ గ్రేవియస్ ఇంజురీ అయితే అప్పుడు దాన్ని బట్టి సెక్షన్ పెట్టాలండి 307. అటువంటిది ఇంజురీ కూడా ఏమీ లేదు, చిన్న గీత కింద గీసుకున్న దానికి 307 పెట్టడమే ఫస్ట్ తప్పండి. తర్వాత ఎన్ఐఏ వాళ్ళు ది టాప్ మోస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వాళ్ళు దర్యాప్తు చేసి దీంట్లో కుట్రకోణం లేదని చెప్పారు. కాబట్టి ఆ అబ్బాయిని నేను కలిసినప్పుడు నాకు ఇవన్నీ గుర్తొచ్చి, అంటే అప్పటికి ఎన్ఐఏ వాళ్ళు దర్యాప్తు అవ్వలేదు కానీ నేను అబ్బాయిని కలిసినప్పటికి అబ్బాయిని పూర్తిగా నమ్మాను. పూర్తిగా నమ్మితే అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను ఒక 18 పేజీలు లెటర్ రాశాను, అది ఎన్ఐఏ వాళ్ళ చేతిలో ఉంది, ఆ లెటర్ ని రిలీజ్ చేయించండి, నేను ఏం రాశాను, నా యొక్క ఇంటెన్షన్ ఏంటో అంతా లెటర్ లోనే ఉంటుంది, ఆ లెటర్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని కూడా చెప్పాడు. దళితుల సమస్యల గురించి ఆయన ఎక్కువ రాశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన తీర్చమని చెప్పాడు. కాబట్టి లెటర్ బయట పెడితే మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా అబ్బాయి చెప్పాడు. ఆ లెటర్ ఇప్పటికి ఎన్ఐఏ వాళ్ళు బయట పెట్టలేదు, ఏమి చేయలేదు. తర్వాత ఈ అబ్బాయికి ఇప్పుడు జనరల్ గా కేసెస్ లో ఏం జరుగుతుంది అంటే అండి, ఎవరైనా అక్యూజ్ అంటే ముద్దాయి అబ్బాయి, బాధితుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు బాధితుడు వచ్చి కోర్టుకి ఏం జరిగింది అన్నది చెప్పాలండి. చెప్పాలనుకున్నప్పుడు ఆయన వల్ల ఈ అబ్బాయి వల్ల ఆయన లాభపడ్డాడు, ప్రజలు నమ్మారు కాబట్టి అబ్బాయి వల్ల లాభపడ్డాడు. కాబట్టి కోర్టుకు వచ్చి అబ్బాయి ఏం జరిగిందో అది చెప్పుకున్నట్లయితే ఈ పనికి బయలు వచ్చేదండి. అంటే లాభపడింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాలిగా, అందరికీ తెలుసు కదండి. ఆ రోజున అడ్వకేట్ కూడా అదే అంటున్నారు, కేవలం ఈ ఇష్యూ వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటున్నారు ఆయన డైరెక్ట్ గా. ఏమండి, కేవలం ఈ ఇష్యూ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అనేది సలీం గారు పదే పదే చెప్తున్నారు, అడ్వకేట్ సలీం గారు. అవునండి, అదే అంటున్నాను నేను. లాభపడ్డాడు, లాభపడినప్పుడు వచ్చి చెప్పాలి ఏదో ఒక విషయం. ఇప్పుడు చెప్పకుండా ఆయన ఇప్పుడు చెప్పలేదు, రెండోసారి వాయిదా వేశారు, చెప్పలేదు. అదే మామూలుగా కోర్టులో ఉన్న ఇటువంటి వాళ్ళు సామాన్యులు అయితే మూడోసారి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి నాలుగోసారి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు చేయట్లేదు ముఖ్యమంత్రినా అంటే ఆయనకో న్యాయం, సామాన్యులకో న్యాయం ఉంటుందా న్యాయస్థానాల్లో? అది కోర్టులు అది దాన్ని తేల్చాలి. కానీ ఇంకా లోతైన దర్యాప్తు కావాలి అంటే ముఖ్యమంత్రి గారి నుంచి ముఖ్యమంత్రి గారు నోటీసులు ఇంకా లోతైన దర్యాప్తు కావాలి. ఇప్పుడు ఎన్ఐ కన్నా టాప్ సంస్థ ఏజెన్సీ అన్నది ఇండియాలో లేదు, మరి ఇంకా ఇంటర్పోల్ వచ్చి ఏమన్నా దర్యాప్తు చేయాలేమో తెలియదు. మరి ఇంకా సమగ్రమైన దర్యాప్తు అంటే ఎన్ఐఏ మీద నమ్మకం లేకపోతే ఇంక ఎవరి మీద నమ్మకం ఉంటది? ఆయన దర్యాప్తు చేయించి ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేయించారని ఈయన దర్యాప్తు చేయించి ఈయన అనౌన్స్ చేసి పలానా వాళ్ళు వెనకాల ఉన్నారని ఈయనకైనా చెప్పిస్తే బాగుంటదేమో అని. హర్ష్ కుమార్ గారు, ఇవాళ మీరు చేసిన ఈ నిరసనతో అంటే ప్రభుత్వానికి ఆ సెగ ఏమైనా తాకింది అనుకుంటున్నారా? మీరు చేసింది వృధా ప్రయాస అయిందా, ప్రభుత్వానికి ఏమైనా తాకిందా? మీరు ఈ రోజు చేసిన ఒక ఉద్యమం అన్నది మొదలైనప్పుడు మెల్లిగానే స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన తర్వాత అది అందుకుంటది. ఈ రోజున ప్రజలందరూ కూడా కోడికత్తి శ్రీను అన్నవాడు ఒక అమాయకుడు. ఆ అమాయకుడిని 5 సంవత్సరాలు భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక రిమాండ్ ముద్దాయిని 5 సంవత్సరాలు ఎటువంటి కారణం లేకుండా 307 కూడా పూర్తిగా వర్తించిన సెక్షన్స్ తో జైల్లో మగ్గుతున్నాడు. ఇది న్యాయ వ్యవస్థకే పెను సవాళ్ళాంటి కేసు ఇది. కాబట్టి ఆ కోడికత్తి సీన్ అంట మొత్తం ప్రజానీకం అంటే సామాజిక వర్గంగా అంటే సమన్యాయం ఆలోచించే ప్రజలందరూ కూడా అబ్బాయి వెనకాల ఉంటారండి. ఇది పెద్ద ఉద్యమం అవుతుంది. ఇది ఖచ్చితంగా కోర్టులు ఈ విషయంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను నా నియోజకవర్గమే కాదు అబ్బాయి, నా నియోజకవర్గంలో ముమ్మడూరు నియోజకవర్గంలో తానేలంక అన్న గ్రామం వాళ్ళది. వాళ్ళ గ్రామానికి వెళ్ళాను నేను, వాళ్ళ ఇంటి పరిస్థితులు చూసాను. కటు పేదవాళ్ళు వాళ్ళు. నేను ఆర్థిక సాయం కూడా చేశాను. నేను ఎంతో ఎంతో నిరుపేద కుటుంబం అండి. వాళ్ళ కుర్రోడు పంపించే డబ్బుతో ఆ కుటుంబం పోషింపబడుతుంది. అటువంటి కుర్రోడిని 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టారంటే కుటుంబం ఏమైపోవాలండి? అంతేకాకుండా
ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు లాంటి కుర్రోడు ఏదో సంపాదించి రైట్ నాలుగు డబ్బులు హర్షకుమార్ ఇంటికి గారు కట్ పంపించి అయినట్టుంది. కుర్రోడు. ఎనీవే మళ్ళీ మిమ్మల్ని ఒకసారి మేము తీసుకుంటాం. అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు థ్యాంక్ యూ సార్. లైన్లో ఉన్నారు. ఓకే, జైకర్ గారు వైసీపీ నాయకులు ఇద్దరు ఉన్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు వినబడుతుందా? సుబ్బారావు గారు వీడియో ఆన్ చేసుకోండి. జైకర్ గారు ఉన్నారా? సుబ్బారావు గారు లైవ్లో ఉన్నారు. జైకర్ గారు సుబ్బారావు గారు లైన్లో ఉన్నారండి? సుబ్బారావు గారు ఓకే 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 అండి. యా రైట్. సుబ్బారావు గారు ఓకేనా? హర్ష్ కుమార్ గారు ఇప్పటి వరకు ఆయన ఇప్పుడు 6 o'clock వరకు ఆయన ఒక నిరాహార దీక్షలో కూర్చున్నట్టున్నారు ఒక రాజకీయ నాయకుడిగా. సరే, ఇది అలా ఉంటే అండి, ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విశాఖకి వెళ్ళిన కోడికత్తి సీను విషయంలో ఎన్ఐఏ ఇందులో ఏమీ లేదు అని చెప్పినా లోతైన దర్యాప్తు కావాలి అంటూ ఆ ఎన్ఐనే అడుగుతున్నారు తప్పితే ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి పోనీ దానికి ఏమైనా స్పెషల్ కమిటీని వేసో లేదు ఇంకెవరితో ఆయన విచారణ జరిపించడమో ప్రభుత్వం ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? దాని విషయంలో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారా, ఎందుకులే అనుకుంటున్నారా, లేదంటే అతను బయటకు వస్తే సమస్య అనుకుంటున్నారా? అంటే ఏం జరుగుతుందండి? యాజ్ అన్ అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు? ఇక్కడ సహజంగా మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు వెంటనే బయటకు వచ్చారు. వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అవినాష్ రెడ్డి కానీ, లేదంటే భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి అనంతబాబు కానీ వస్తారు. కానీ చిన్న గాయం చేసినటువంటి కోడికత్తి సీన్ మట్టికి 5 సంవత్సరాల పైగా జైల్లో ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ దాంట్లోనే చిన్న స్పష్టంగా రాశారు, చిన్న గాయం తగిలింది అని చెప్పేసి అని. చిన్న గాయము చట్ట ప్రకారం ఒక ఆయుధంతో కనుక చిన్న గాయాన్ని చేస్తే అది 324 ఐపీసీ కింద వస్తుంది. దానికి 3 సంవత్సరాలు జైలు శిక్ష. అటెంప్ట్ మర్డర్ అయితే చనిపోవడానికి కావాల్సిన. సుబ్బారావు గారు మీరు కొంచెం బ్యాక్ కూర్చుంటారు, ఐ మీన్ అది కెమెరాకి ముందుకు వచ్చేసినట్టు. యా ఇప్పుడు ఓకే అండి, ఓకే క్యారీ ఆన్. కాబట్టి సెక్షన్ కూడా ఒక 3 సంవత్సరాలు ఆయుధంతో గాయపరిస్తే, చిన్న గాయం చేస్తే దానికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, కానీ 5 సంవత్సరాలు అనుభవించాడు. కానీ దానికి అటెంప్ట్ మర్డర్ పెట్టేశారు. అటెంప్ట్ పెట్టినా 10 సంవత్సరాలు. అంటే శిక్షా కాలంలో దాదాపుగా 5 సంవత్సరాల పాటు సగ సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. అయినా బెయిల్ రాలేదంటే సమాజం ఏ విధంగా ఆలోచిస్తుంది? ఇక్కడ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి? ఆయన దీనిలో కుట్ర కోణం ఉంది, కుట్ర కోణం నుంచి ఈ హత్యా ప్రయత్నం నా మీద జరిగింది. అలానే రాజారెడ్డి కానీ, లేకుంటే మా తాతగారు కానీ, మా తండ్రి గారి మీద కానీ, మా బాబాయ్ మీద కానీ, చివరికి నా మీద కానీ ఏ విధంగా హత్యా ప్రయత్నాలు, హత్యలు జరిగినాయో ఆలోచించండి అని ప్రజలకు విన్నవించుకున్నాడు. నిజమే అండి, ప్రజలు ఏం చేశారు? ఓట్లు వేశారు, గెలిపించారు. చివరికి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళని నేను నమ్మను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏని వేశారు. ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఎన్ఐఏ స్పష్టంగా నిర్ధారించింది. అంతేకాకుండా కోడికత్తి సీన్ కూడా మధ్యలో చాలా విషయాలు వెలుగు చూపించాడు. ఈయన ఇంతకుముందు రెవెన్యూ మినిస్టర్ కోనసీమ ఉత్తరాంధ్ర నాయకుడు సత్యబాబు గారు, ఆయన బంధువు శ్రీన్ అనే అతను ఏ విధంగా దీంట్లో పాత్ర ఉందో, అలానే ఈయన వైఎస్ఆర్సీపీ సింపథైజర్ అని చెప్పేసి అని శ్రీను, కోడికత్తి శ్రీను,
అలానే నేను ఆయనకి సింపతి వస్తుందని చెప్పేసి టెర్రరైజ్ చేసినటువంటి కత్తితో చనిపోకుండా సింపతి కోసమని చెయ్యి మీద గీశాను అని చెప్పాడు. కానీ అతను కనుక బయటకు వస్తే ఇంకా ఎన్ని విషయాలు బహిర్గతం అవుతాయని చెప్పేసి భయం నుంచి ఆయన బయటికి రాకుండా ప్రయత్నం చేస్తున్నారని ఒక అనుమానం అయితే కలుగుతా ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గనక ఆయనే పొడిచాడు అని అనుకుంటే కోర్టుకు సాక్ష్యం చెప్పాలి. లోతుగా ఎన్ఐఏ విచారించలేదని చెప్పేసి నీ ఎన్ఐఏని ఎందుకు విమర్శిస్తా ఉన్నావు? లోతుగా అంటే నీ ఆలోచన ఏంటి అసలు? అంటే ప్రత్యర్థుల మీద నువ్వు చెప్పినట్టుగా ప్రత్యర్థుల మీద ఎన్ఐఏ గనక ఆరోపణలు చేస్తే అది లోతుగా అని భావిస్తున్నావా? నువ్వు బోనెక్కి నీ మీద జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానం చెప్పుకోవడానికి ఎందుకు వెనకంజ వేస్తా ఉన్నావు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజున కోడికత్తి సీను జైల్లో నిరాహారదీక్ష అంటే సుబ్బారావు గారు దీని మీద ఖచ్చితంగా ఆనాటి టీడీపీ కుట్రుంది అని మేబీ వైసీపీ కానీ లేని జగన్మోహన్ రెడ్డి గారు కానీ కుటుంబం కానీ భావించి ఉండొచ్చు. ఎక్కడో వాళ్ళకి అనుమానాలు ఉండుండొచ్చు. ఈరోజు వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో సిబిఐతో ఆవిడ ఎలా అయితే పోరాటం చేస్తున్నారో సునీతారెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదేమో. అలా ఎందుకు చూడకూడదు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం అంటే ఆయన వచ్చేసి ఇంకా ఏ స్టేజ్లోకి వచ్చింది? విచారణ స్టేజ్లోకి వచ్చేసింది కేసు. విచారణ స్టేజ్లోకి వచ్చినప్పుడు నువ్వు సాక్ష్యాలు చెప్పేసి సాక్ష్యాల ద్వారా వాళ్ళకి శిక్ష పడేట్టు చెయ్యి, తప్పులే. ఇక్కడ ఇంకోటి ఆలోచించాలండి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు, అలానే రౌడీ షీట్ ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఒకరు ఎమ్మెల్సీ అనంతబాబు గతంలో ఆయన వెంటనే మర్డర్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అలానే శివశంకర్ రెడ్డి ఆయన మర్డర్ చేశారు, ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఆయన జైల్లో ఉన్నాడు. అవినాష్ రెడ్డి బయటకు వచ్చాడు. వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు ఏ నేరం గత నేర చరిత్ర లేనటువంటి కోడికత్తి సీన్ని ఎందుకు 5 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది? ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది. లాంగ్ టర్మ్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆదేశాలు ఉన్నాయి. ఒక పక్క సుప్రీంకోర్టు ఆదేశాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యామా, లేకపోతే న్యాయస్థానం పరిశీలించడంలో విఫలమైందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి దాడి నిజంగా జరిగింది, అది చంపడానికి ప్రయత్నం చేశారని భావిస్తే ఆయన న్యాయస్థానానికి వచ్చి కోర్టు చెప్పమనండి సాక్ష్యం. నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఎక్కడ ఎంతో దూరం విశాఖపట్నం వెళ్ళ అవసరం లేదు. విజయవాడలోనే నీ కేసును బదిలీ చేశారు, విజయవాడలో ఉంది, తాడేపల్లిలో నువ్వు ఉంటున్నావు. జస్ట్ ఒక పావు గంట కూడా కోర్టు దగ్గర రావడానికి సమయం పట్టదు. కాబట్టి వచ్చి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వెనుకం చేస్తా ఉన్నారు? అంటే సుబ్బారావు గారు ఇక్కడ జస్ట్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పేస్తే ఈ కేసు క్లోజ్ అవుతుంది. క్లోజ్ సంగతి పక్కన పెడితే జస్ట్ బెయిల్ వస్తుంది, అంతేనా? అలా కాదండి, శిక్ష పడాలా విడుదల చేయాలని కూడా నిర్ధారణ అయిపోద్ది. ఓకే, అంటే ఎవరికి శిక్ష పడాలి, ఎవరు తప్పు ఉంది అనేది కూడా నిర్ధారణ అయిపోద్ది. అంతే. కోడికత్తి సీను నిజంగా ఆయన పాత్రతోనే పొడిచారా, ఆ కత్తి తనదేనా, ఆయన ఎవరు ప్రోత్సహించారు, ఒకవేళ ఇప్పుడున్న జగన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ప్రోత్సహించేసి ఆయన్ని పావుగా వాడారా, ఇవన్నీ వెలుగు చూస్తాయి కదా. లేదా నిజంగానే టీడీపీ కుట్రుందా వైసీపీ భావించినట్టు? కుట్ర లేదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్ఐఏ చాలా స్పష్టంగా నిర్ధారించి బహిరంగంగా చార్జ్ షీట్ లో వేసేసింది. టీడీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇంకెవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది అయితే తేల్చేసింది ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. చార్జ్ షీట్ కూడా వేశారు. అడ్వకేట్ సలీం గారు బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు పేరు, కుమారుడు మేనల్లుడు శ్రీను ఏదో పేరు కూడా అది ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోడికత్తి సీను ఆ విషయాలని చెప్పాడు అంటున్నారు. ఇదేంటి మళ్ళీ? ఇప్పుడు దాన్ని ఆ విషయం వెలుగు బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు మధ్య శ్రీను అనే అతను పాత్ర దీంట్లో ఉన్నది.
ఈ కోడికత్తి శ్రీని అనే ఈ శ్రీని కోడికత్తి కేసులో ఉన్న ముద్దాయిగా ఉన్నటువంటి శ్రీని పావుగా ఉపయోగించారు అనేది ఆ యొక్క స్టేట్మెంట్ ద్వారా బహిర్గతం అవుతా ఉంది. కాబట్టి కోడికత్తి శ్రీను బయటకు వచ్చినా ల్యాండ్ కేసు విచారణ ప్రారంభమైన ముద్దాయి తరపున ప్లేడర్ ఇవన్నీ కూడా అడుగుతాడు. అసలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎక్కడి నుంచి ఆ యొక్క వెపన్ సీజ్ చేసింది, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏమి డిస్క్లోజ్ అయినవి మొత్తం కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఎన్నికల సమయంలో ఇప్పుడు గనక ఆయన బయటకు వచ్చేసి కోడికత్తి శ్రీను వాస్తవాలు మరింతగా చెప్పేస్తే రాజకీయంగా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఒక భయం ఉండుండొచ్చు. లేకపోతే 5 సంవత్సరాల పాటు 307 చిన్న గాయం అంటే అది 324 కింద జమేయాలి అసలైతే. అయినా ఎన్ఐఏ వాళ్ళు అటెంప్ట్ మర్డర్ పెట్టారు. మర్డర్ కేసులో వాళ్ళు కూడా ఇంతకాలం ఎప్పుడు ఎవరు కూడా జైల్లో లేరు. అవునవును. కాబట్టి జనాలు ఏమొస్తుంది, పేదరికం వల్ల పేదలకి సమన్యాయం అందటం అనేది ఈ సమాజంలో సాధ్యం కాదనే ఒక సంకేతం అయితే వెళ్తా ఉంది. అవును, నిజంగా అండి. ఆ బక్క చిక్కిన తల్లి అట్లా కోట్ల చుట్టూ అసలు కనీసం తిండి కూడా తినట్లేదు, వాళ్ళు ఎంత కష్టాలతో ఉన్నారు, వాళ్ళ కడుపు నిండడం కూడా చాలా భారంగా ఉందని వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు మేడం, మేము మా అబ్బాయి సంపాదించిన సొమ్ముతో వృద్ధాప్యంలో ఉన్న నేను బతుకుతున్నా, మాకు ఇంటికి ఆదాయం తెచ్చే వ్యక్తుల్లో వాడు ప్రధానం, కాబట్టి ఏదైనా విచారణ జరుపుకోండి, న్యాయ నిర్ధారణ అయితే శిక్ష తీసుకోమనండి, కానీ న్యాయ నిర్ధారణ కాకుండా ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచడం అనేది, దానికి జగన్మోహన్ రెడ్డి వంత పలకడం అనేది దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన నేర నిరూపణ కాల, ఇంకా నేర నిర్ధారణ కానంత వరకు నేర ఆరోపణ చేయబడిన వ్యక్తి మాత్రమే తప్ప కోడికత్తి శ్రీను ఆయన నేరస్తుడు కాదు. కాబట్టి రేపు నాడు ఆ నేరం నిరూపించకుండా కొట్టేస్తే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇంతకాలం ఆయన హక్కులను హరించి వేసినప్పుడు, ఆయన లిబర్టీని హరించి వేసినప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు, ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి బెయిల్ ఈజ్ ఏ రైట్ అనేది సహజ న్యాయ సూత్రాల్లో సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా చెప్పినాయి. కాబట్టి ఆ బెయిల్ అడ్డుకోవడం అనేది సహజ న్యాయ సూత్రాలకు కానీ రాజ్యాంగ హక్కులను కానీ ఉల్లంఘనించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు భావించాలి. కానీ సుబ్బారావు గారు, మీరు అక్కడే ఉన్నారు, ఎన్నో కేసులు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అసలు ఏ ముడి విప్పుకోలేని కేసులు, అటు సిబిఐ అంటే 2 కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్ఐఏ లాంటి సంస్థ చేతిలో ఈ కేసు ఉన్నది, ముడి వీడట్లేదు. అలాగే సిబిఐ దాంట్లో ఉన్న వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా అది కూడా ముడి వీడట్లేదు. ఇంతకీ సరే దీని మీద ఈ ఎన్నికల లోపు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయా, లేదంటే ఇంక ఇది ఇప్పట్లో ఇది ముడి వీడే పరిస్థితులే లేవంటారు? ఎందుకంటే ఇంకో 100 రోజుల్లో ఎన్నికలు అంటున్నారు. అవును మేడం గారు, ఇప్పుడు అటు సిబిఐ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముందడుగు వేసేసి విచారణ ప్రారంభించేసి ఛార్జ్షీట్ వేసేసిన, లేకపోతే కోడికత్తి శ్రీనిలో విచారణ ప్రారంభం అయిపోయి న్యాయస్థానం ఆరోపించిన నేరం నిరూపించబడిందా లేదా అని చెప్పేసి నిర్ధారించిన, రెండిట్లో కనుక నెగిటివ్ వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అనే ఒక భయంలో ఉంచి ఈ రోజున ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆ 2 కేసుల గురించే గత ఎన్నికలలో చెప్పి మా బాబాయిని చంపారు అని చెప్పేసి సింపతి కొట్టేశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, నా తండ్రిని, నా తాతని, నా బాబాయిని కూడా చంపేశారని చెప్పేసి సింపథెటిక్ గ్రౌండ్ తో ప్రజలను నమ్మించి నారాసుర రక్త చరిత్రను రాశారు. రాసి ఆ విధంగా ప్రతిపక్షాల మీద వేసేసి దాన్ని కూడా ఆ మర్డర్ను కూడా చర్చించకూడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఎన్ని తీసుకొచ్చేసి ప్రజలను నమ్మించి గెలిచారు. ఇప్పుడు ఏమైంది, ఇటు ఎన్ఐఏ గాని అటు సిబిఐ గాని చాలా స్పష్టంగా నిర్ధారించేసింది, దీంట్లో కుట్రకోణం అనేదే లేదు. అలానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ప్రతిపక్షాల పాత్ర లేదు, మొత్తం అధికార పార్టీకి సంబంధించిన మీ పాత్రే ఉంది, మీ ఎంపీలు ఉన్నారు, మీ రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు, మీ పార్టీ వాళ్ళ పాత్రే ఉంది, మీ పాత్ర కూడా అనుమానం కలగడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 గనక బహిర్గతం అయిపోయి నిర్ధారణ అయిపోయి బయటకు వచ్చేస్తే
కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా ఎన్నికలు అయ్యే వరకు జాప్యం చేయాలనే ఒక ఆలోచన నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన సలహాదారులు కానీ ఆలోచిస్తుండగా చాలా స్పష్టంగా ఈ కేసులో అర్థమవుతుంది మేడం గారు. రైట్. అంటే మీరు అన్నట్టుగా నిజంగా అంటే ఏదైనా సరే ఏ కేసు విషయంలో అయినా ఇంకొక వైపు నుంచి కూడా ఆ వాదనలు జరగాలి, ఆ మూమెంట్ అవ్వాలి, ఏదో ఒక యాక్షన్ ఉండాలి. బట్ ఇక్కడ సైడ్ అవతల స్వయంగా ముఖ్యమంత్రి గారు అవడం, ఆయన నుంచి ఎలాంటి యాక్షన్ లేకపోవడం, ఆ మధ్య కలుస్తాను అని కలవకపోవడం వాళ్ళని, మళ్ళీ కలిస్తే ఒక తంట కలవకపోతే ఒక తంట అని కలవలేదో మరి ఏం జరిగిందేమో తెలియదు. కానీ జస్ట్ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కోర్టుకు వచ్చి వెళ్తే సరిపోతుంది అనేది వాళ్ళ ఆవేదన. మరి ఆయన వెళతారా వెళ్ళరా, ఇది ఇంక ఇలాగే ప్రొలాంగ్ అవుతుందా, ఎన్నికల తర్వాత ఇది ఈ చిక్కుముడి వీడుతుందా చూద్దామండి. ఎనివే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ముప్పాళ్ళ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ పొలిటికల్ జస్ట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్.